జీవితంలో కొంతమంది రిచ్గా బ్రతకాలనుకుంటారు. అందుకోసం నైతిక విలువలు, పద్ధతులు, సంస్కృతులు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా అప్పడాలు అనుకొని వాటిని పట్టించుకోరు. తమ టాలెంట్ను ఉపయోగించుకుంటారంతే. కాకపోతే వీరి మోసానికి మాత్రం మరొకరు బలవుతారు. ఇలానే తమిళనాడులోని కరూరుకు చెందిన శబరి అలియాస్ సౌమ్య రిచ్గా బ్రతకాలనుకుంది. రోజు వారి క్యాలిక్యులేటెడ్ లైఫ్ అంటే ఆమెకు చిరాకు. ఈ రోజుకు ఇంత సంపాదించాను, ఈ నెల ఖర్చులకు డబ్బులు కావాలనే లెక్కలే ఆమెకు చిరాకు. కానీ పుట్టింది మాత్రం కడు పేద కుటుంబంలో. ఆమె తండ్రి బస్టాండ్ దగ్గర టీ స్టాల్ నడుపుతూ ఉంటాడు. ఆ టీ బండి మీద వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే సౌమ్యకు చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు ఎదురయ్యాయి. కొత్త బట్టల దగ్గర నుంచి ఇతర ఖర్చుల వరకు పొదుపు. ఏడాదికి 1-2 కొత్త డ్రెస్సులు కొంటే మహా పండగ. కానీ ఆ లైఫే వద్దనుకుంది. అందుకోసం కష్టపడి కూడా చదివింది. బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇక సౌమ్య ఇంటి పక్కనే ఉండేవారికి కారుంది, పెద్ద బిల్డింగు. తమకు మాత్రం చిన్న ఇల్లు, అది కూడా 2 గదులు. తమ ఇంటి పక్కనే ఉండేవారంతా ధనవంతులే. దీంతో వారి మాదిరిగానే తాను బ్రతకాలి అనుకుంది. మరోవైపు సౌమ్య తండ్రి ఆటో నడుపుకునే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. అందుకు సౌమ్య మాత్రం ఒప్పుకోలేదు. నువ్వే చిల్లరతో కుటుంబాన్ని లాగావు, నేను కూడా చిల్లర మీదే బ్రతకలేనని చెప్పేసింది. ఉద్యోగం చేస్తాను, కావాలంటే నీకు కూడా తోడుగా ఉంటానని తండ్రికి చెప్పుకొచ్చింది. కానీ ఆమె స్కెచ్ అసలు వేరే ఉంది. నాన్న కాని సంబంధం తెస్తే ఎంత రిచ్గా ఆలోచించినా ఆటో నడిపే వ్యక్తిని తప్ప మరొకరిని తేలేడు అని అర్థం చేసుకుంది. దీంతో ఉద్యోగంలో జాయిన్ అయింది. అక్కడ కూడా వచ్చేది 12,000. అవి ఆమె మేకప్కు, మెయింటెనెన్స్కు కూడా సరిపోవు. దీంతో ఓ మంచి కుర్రాడిని చూసి పటాయించాలనుకుంది. తాను పనిచేసే ఆఫీస్లోనే బాగా డబ్బున్న 2-3కి ట్రై చేసింది సౌమ్య. కాకపోతే ఈమెకున్న అందానికి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు తమ కాలనీలో ఉండే ఓ కుర్రాడు వస్తూ పోతూ ఉంటే బైక్ మీద నుంచి వెళుతూ ఉండగా కసిగా చూసేవాడు. అతని చూపుల్లో ఆమెకు కామం కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతేకాదు, అతని ఒంటిపై కాకి డ్రెస్ చూసి ఓహో పోలీసా అనుకుంది. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న రాజేష్ అనే యువకుడికి స్మైల్ విసిరింది. ఈ సౌమ్య కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కరువు మీద ఉన్న కుర్రాళ్లకు సులభంగా పడిపోతుంది. అంతో ఇంతో యావరేజ్గా బాగుంటుంది. ఇటు రాజేష్ కూడా తొలి చూపులోనే నవ్వులు విసిరాడు. ఆమె అతని పోలీస్ చొక్కా చూసి నవ్వులు తీసుకొని కొంటె చూపుతో కొట్టింది. ఇంకేముంది, హార్ట్ స్కిడ్ అయ్యి ఆమె ప్రేమలో జారిపడ్డాడు ఆ పోలీస్. ప్రేమ పేరుతో ఇద్దరు తిరిగారు. అయితే నిజాయితీగా రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. లైఫ్ కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. మెల్లిగా అతని దగ్గర బంగారం నుంచి ఇతర డబ్బు వరకు పొదుపు పేరుతో పోగేసింది. వన్ ఫైన్ డే ఈ తొక్కలో నెల జీతగాడు నాకు వద్దనుకుంది. 7 లక్షలతో చెక్కేసింది. నేను నీతో ఉండలేను, నా వల్ల కాదు, నా బ్రతుకు నేను బ్రతుకుతానని చిన్న మొక్క మీద రాసేసి వెళ్లిపోయింది. దీంతో రాజేష్ పోలీస్ కాబట్టి ఎలాగోలా లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆమె మాత్రం భయపడలేదు. కోర్టుకెళ్ళిపోయింది. మొత్తానికి కేసు ఆమె మెడకే చుట్టుకుంది. 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ రాగానే మరో కొత్త ఇంట్లో దుకాణం పెట్టింది. ఈసారి సింగిల్ బెడ్రూమ్లో పాష్గా ఉన్న ఇంట్లో దిగింది. ఆ తర్వాత పక్కింటి ఆంటీతో పరిచయం పెంచుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మంచి కుర్రాడు కావాలి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఈసారి వచ్చేవాడు మంచి వ్యక్తి కావాలని చెప్పింది. దీంతో ఆ మహిళ ఒక వ్యక్తిని పరిచయం చేసింది. కానీ అతను పెద్ద రిచ్ ఏం కాదు. అయితేనేం ఎవడో ఒకడు ప్రస్తుతానికి దొరికాడు. తనకున్న శృంగారపరమైన కోరికలు తీరుస్తాడులే అని పెళ్లి చేసుకుంది. అతని దగ్గర కూడా డబ్బులు లాక్కొని నువ్వు నాకు వద్దని వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఇలా 2 కాదు, 3 కాదు, 4 కూడా కాదు, 8 మందిని పెళ్లి చేసుకుంది సౌమ్య. అయితే ఇందులో మరీ 2నైతే 3 నెలల గ్యాప్తో పెళ్లి చేసుకుంది. అందులో ఒక వ్యక్తి వయసు 50 ఏళ్ళు. అదే కాలనీలో ఉంటున్న ఆ వ్యక్తితో అంకుల్ అంటూ మాట కలిపింది, ఓదార్చింది. మీరు బాధపడకండి అంకుల్ అంటూ ప్రతిరోజు అతనికి ఇడ్లీ వడ తీసుకెళ్లేది. అతని పిల్లలు వేరే చోట ప్రభుత్వ ఉద్యోగులు. ఒంటరిగా ఉంటున్న ఆ అంకుల్కు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా తీసుకెళ్ళింది. 10 రోజుల్లోనే ఇంట్లో డబ్బు నగలు ఉన్నాయని చూసి వలపు వల విసిరింది. ఇంకేముంది, సౌమ్య స్పర్శకు చనిపోయిన భార్య బంధాన్ని వారంలో మరిచిపోయాడు. ఆమెకు లొంగిపోయాడు. ఇంట్లోనే దేవుడి ముందు పసుపు తాళి కట్టించుకుంది. ఆ తర్వాత నగలు, విలువైన వస్తువులు మూట కట్టుకుంది. మా నాన్న చనిపోయాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. కానీ తిరిగి రాలేదు. చివరకు ఆ అంకుల్కు మళ్ళీ తన మొదటి భార్య గుర్తొచ్చింది. అలా ఆమె మోసం 8 మంది దగ్గర బాగానే నడిచింది. ఆమె జాతకంలో ఆటో డ్రైవర్లు ఎక్కువ ఉన్నారేమో. ఈసారి మరో ఆటో డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇతడు యంగ్ బాయ్, ఆమె కంటే 5 ఏళ్లు చిన్న. 28 ఏళ్ల సౌమ్యకు 23 ఏళ్ల కుర్రాడు పడ్డాడు. తనకు విడాకులయ్యాయని, ఒంటరిగా ఉంటున్నానని అతని ఆటోలో ప్రయాణిస్తుండగా చెప్పింది. పాపం ఒంటరి ఆంటీలే అనుకుని ఆశపడ్డాడు. ఇంటి దగ్గర దించగానే ఆటోలో ఉన్న లగేజ్ను ఇంట్లో పెట్టమని ఆ డ్రైవర్కు చెప్పింది.
లగేజ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాక దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలని అడిగాడు. అంతే, అప్పటికే అతడిని మొత్తం స్కాన్ చేసేసింది. అతడి మనస్సులోని దుర్బుద్ధిని వెంటనే రాడార్లా కనిపెట్టేసింది సౌమ్య. ఇంకేముంది, అతనికి కావాల్సింది ఇచ్చి పెళ్లి చేసుకోమని అడిగింది. అతను ముందు కంగారు పడ్డా సరేనని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. సేమ్ కరూర్ టౌన్లో మరో రిచ్ ఏరియాకు అతడిని తీసుకెళ్ళింది సౌమ్య. ఆటోను కూడా అమ్మించేసింది. ఆటో నడుపుకుంటే బూడిద తప్ప ఏమీ సంపాదించుకోలేమని చెప్పింది. అంతేకాదు, అతని ఇంటి దగ్గర పొలం కూడా అమ్మించేసి కొత్త ఇల్లు కొంది. ఈసారి ఆమె కొత్త కాలనీలో 6 నెలలు తిరిగిందో లేదో తాను బ్యాంకు మేనేజర్నని చుట్టుపక్కల వారికి బిల్డప్ ఇచ్చింది. మా పెదనాన్న కొడుకు మంత్రి అని కూడా చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తెరలేపింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు రాగానే తాను ఒక్క ఫోన్ కాల్తో జాబ్ ఇప్పిస్తానని చెప్పింది. దీంతో కాలనీ నుంచి తమకు తెలిసిన వారి కోసం ఆమె దగ్గరకు చాలా మంది వచ్చారు. ఒక్కొక్కరి దగ్గర వీలైనంత నొక్కేసింది. 1,00,000 నుంచి 10 లక్షల వరకు, ఇలా దాదాపు 60 లక్షల మేర వసూలు చేసింది. ఇక కొత్త యంగు మొగుడు కూడా యాక్టివ్గా ఆమె మోసంలో సాయం చేశాడు. బీకాం చదివిన సౌమ్యకు ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చు. ఆమె ఖరీదైన బట్టలు కట్టుకుని కలరింగిస్తుంటే ఈ ఆటో డ్రైవర్ మొగుడు కాస్త కారు డ్రైవర్ అయిపోయాడు. కారు కొని కాలనీలో హవా నడిపించారు. కానీ డబ్బులు తీసుకున్న ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఓసారి ఫోన్ చేశారు. కానీ అప్పటికే ఆమె పాత పోలీస్ మొగుడు ఆమె గురించి మొత్తం చెప్పేశాడు. దీంతో పోలీసులు ఫోన్ చేయగానే ఇంటికి తాళం వేసి మొగుడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలిసిన బాధితులు పశుపతి ఆలయం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఒక్కో కథ మాదిరిగా ఫిర్యాదు రాస్తూ సౌమ్య లీలలను బయటపెట్టారు. అయితే ఈ బాధితులకు కూడా కరూర్లోని మొదటి భర్త అయిన కానిస్టేబుల్ రాజేష్ వచ్చి ఆమె గురించి మొత్తం చెబుతూ ఉన్నాడు. దీంతో ఈ విషయం స్థానిక పేపర్లో కూడా వచ్చింది. వెడ్డింగ్ క్వీన్ వలపు వల వేసే సౌమ్య బాధితులంటూ మీడియాలో మోసపు కథనాలు వచ్చాయి. దీంతో ఆమె మొదటి భర్త తర్వాత వరుసగా 7గురు వచ్చి తాము ఎలా మోసపోయామో ఒక్కొక్కరిగా 10 పేజీల ఫిర్యాదు రాసి ఇస్తూ ఉన్నారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చెన్నైలోని మెరీనా బీచ్లో మొగుడితో కలిసి పల్లిల్లుతుంటున్న ఆమెను ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తం విచారించగా ఆమె పెళ్లిళ్ల కథలన్నీ వీక్లీలో స్టోరీలుగా వేస్తే సూపర్ హిట్ అయ్యేలా ఉన్నాయని పోలీసులు కామెంట్ చేశారు. ఈమె గురించి పేపర్లో ఘనంగా వార్తలు వచ్చాయి. అయినా సౌమ్య భయపడడం లేదు. ఎందుకంటే ఆమె మీద పెట్టిన కేసులన్నీ బెయిలబుల్లే. మహా అయితే 1 నెల రోజులు జైల్లో ఉంటాను, ఆ తర్వాత ఇంటికి వస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఆటో డ్రైవర్ మొగుడు మీద కేసులు లేవు. దీంతో అతను మంచి లాయర్ను ఏర్పాటు చేసుకొని బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ఈ కిలాడి లేడీ కథ. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.